ఆ నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో టికెట్లు దక్కని నేతలు సై అంటే సై అంటున్నారు. ఓవైపు బీసీ నినాదం మార్మోగుతూ ఉండగా మరోవైపు రెబెల్ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు పలువురు నేతలు. రాత్రికి రాత్రి నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. తమ అనుచరులతో పలువురు నేతలు వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పార్టీల అధిష్టానాలు వాళ్లని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గాలేంటి, ఆ అసంతృప్తుల రాగమేంటి ఓసారి చూద్దాం. ఏపీలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలకు అడ్డం తిరుగుతున్నారు. ముఖ్యంగా పార్టీల అధిష్టానాలతో తాడో పేడో తేల్చుకునేందుకు సంసిద్ధమయ్యారు. ఈ దశలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం తెరపైకి వచ్చింది. అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి వైసీపీ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కురుగొండ్ల రామకృష్ణ బరిలో నిలిచి ఓటమి చెందారు. అయితే ఈ ఎన్నికల ముందు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరిపోవడం, ఆయనకు ఆత్మకూరు నియోజకవర్గం కేటాయించడంతో టీడీపీ అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు. తొలి నుంచి ఆనం బరిలో లేకపోతే మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తనకే టికెట్ అంటూ ప్రచారం నిర్వహించుకున్నారు. మరోవైపు బీసీ కోటాలో డాక్టర్ మస్తాన్ యాదవ్ విస్తృత ప్రచారం చేసుకున్నారు. ఖచ్చితంగా ఈసారి తనకే టికెట్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాదాపు మస్తాన్ యాదవ్ కి టికెట్ వస్తుందని అందరూ చర్చించుకున్నారు. టీడీపీ తొలి జాబితాలో వెంకటగిరి నియోజకవర్గం లేకపోవడంతో కొంత టెన్షన్ వాతావరణం కనిపించింది. కానీ రెండో లిస్టులో వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియ పేరుని ఖరారు చేసింది అధిష్టానం. మా నాన్నగారు కురుగొండ్ల రామకృష్ణ గారు కృషి గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఈ టికెట్ ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు. నేను ఖచ్చితంగా ఇక్కడ కురుగొండ్ల ప్రజలకి డెవలప్మెంట్ స్కీమ్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగేటట్టు చూసుకుంటాను. నేను ప్రామిస్ చేస్తున్నాను, మా నాన్నగారు ఈ తీరులో నేను అదే ఫాలో అవుతాను. నేను ఆయన అడుగుజాడలోనే నడుస్తాను. పేద ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను. సో నాకు కూడా అలాగే హెల్ప్ చేసి ఈసారి నాకు ఓటేసి గెలిపింది. సీన్ కట్ చేస్తే టీడీపీలో మస్తాన్ యాదవ్ వర్గం ఒక్కసారిగా అసంతృప్తిలోకి వెళ్లిపోయింది. ఈ అంశంపై మరోసారి అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి అని పలువురు ముఖ్య నేతలు చర్చిస్తున్నారు. 1-2 రోజులు టీడీపీ సైలెంట్ గా ఉన్న రాత్రికి రాత్రే బీసీ నినాదంతో పట్నంలో ఫ్లెక్సీలు వెలిశాయి. వెంకటగిరి నియోజకవర్గంలో 6 దశాబ్దాలుగా బీసీలకు టికెట్ కేటాయించలేదని, బీసీలు చేసిన అన్యాయం ఏంటంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మస్తాన్ యాదవ్ గురించే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లుగా నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. దీంతో టీడీపీలో వర్గపోరు మరోసారి బట్టబయలైంది. కొత్తగా లక్ష్మీప్రియను తెరపైకి తీసుకురావడంతో టీడీపీలో కొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. కురుగొండ్ల రామకృష్ణకి టికెట్ ఇచ్చినా తాము సపోర్ట్ చేసేవాళ్లమని, కానీ ఆయన కూతురుకి ఇవ్వటం పట్ల కొంత ఇబ్బందిగా ఉందని టీడీపీ శ్రేణుల్లో పలువురు చర్చించుకుంటున్నట్లు నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో మస్తాన్ యాదవ్ ని బుజ్జగించే ప్రయత్నం టీడీపీ అధిష్టానం చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మస్తాన్ యాదవ్ అనుచరులు మాత్రం దానికి ససేమేరా అంటున్నారట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ బీసీ కోటాలో ఒక టికెట్ కూడా ఇవ్వకపోవడంతో తమకే టికెట్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న మస్తాన్ యాదవ్ కు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఇక వైసీపీలో కూడా అభ్యర్థి నియామకం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. మాజీ సీఎం నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి వైసీపీ వెంకటగిరి టికెట్ ఖరారు చేసింది. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడంతో ఇన్ఛార్జ్ గా రామ్ కుమార్ రెడ్డిని నియమించింది అధిష్టానం. అప్పట్నుంచి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూనే ఉన్నారు. అయితే వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న కలిమిలి రాంప్రసాద్ రెడ్డి అక్కడి నుంచి టికెట్ ఆశించారు. ముఖ్యంగా రామ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహకరించమని గతంలోనే కలిమిలి వర్గం తెగేసి చెప్పింది. దీంతో వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. రామ్ కుమార్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా కలిమిలి వర్గం వచ్చేది కాదు. దీంతో రామ్ కుమార్ రెడ్డి సైతం కలిమిలికి అంత సీన్ లేదంటూ పలువురు దగ్గర చేసిన కమెంట్స్ కలిమిలి దృష్టికి వెళ్లాయి. అయితే వైసీపీ అధిష్టానం కలిమిలిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. అయితే రామ్ కుమార్ రెడ్డి టికెట్ ఖరారు అవడంతో కలిమిలి వర్గం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కలిమిలితో మాట్లాడినట్లు సమాచారం. వెంకటగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన పోటీ చేపిస్తారని తీవ్ర ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో కూడా తన పేరును పరిశీలించాలి అని అధిష్టానం వద్ద చెప్పుకున్నారు. ఈసారి తనకే అక్కడి నుంచి టికెట్ వస్తుందని తన అనుచరులతో ధనుంజయ రెడ్డి పదే పదే చెప్పారు. అయితే చివరకు రామ్ కుమార్ రెడ్డికి టికెట్ రావడంతో ధనుంజయ రెడ్డి రాపూర్లోని ఓ తోటలో ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. వైసీపీ రెబల్ అభ్యర్థిగా ఈసారి పోటీ చేయాలి అని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఏపీలో ఎన్నికలు 4వ దశకి రావడంతో అసంతృప్తుల హడావుడి కొంత ఎక్కువగా ఉన్నా అధిష్టానానికి ఇది ఫలితాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నామినేషన్లకి దాదాపు నెల రోజుల గడువు ఉండడంతో ఈలోపు ఎవరైనా అసంతృప్తి జ్వాలల్లో రగిలిపోతున్నారో వారిని ఏ విధంగా బుజ్జగించి అవసరమైన మేర వారికి ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ కొంత దారిలోకి తెచ్చుకునేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు సిద్ధమైపోయాయట. ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీలో 2, టీడీపీలో 1 అసంతృప్తితో ఉన్నారు. వారు ఎన్నికల బరిలో దిగితే పోటీ రసవత్తరంగా మారబోతుంది. మరి ఆయా పార్టీల అధిష్టానాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి? రెబల్ అభ్యర్థులు తమ సవాల్ను పక్కన పెట్టి పార్టీలకు సహకరిస్తారా లేక సై అంటే సై అంటారా? వేచి చూడాలి.